ముగ్గురు తంటాలు. ఒక ఊళ్ళో తంట, మహాతంట, భలే తంట అని ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు. వారు వృత్తి చేత దొంగలు కాకపోయినా చోరు విద్యలో నిపుణులు. వారు తమ నైపుణ్యాన్ని రాజుగారికి చూపటానికి నిశ్చయించుకున్నారు. పెద్దవాడైన తంట రాజుగారికి ఒకనాడు ఈ విధంగా ఉత్తరం వ్రాశాడు. నేను రేపు తమ నగరానికి వచ్చి దొంగతనం చేయబోతున్నాను కనుక తమ పౌరులందరినీ జాగ్రత్తగా ఉండమని హెచ్చరించవలసింది. ఇట్లు తంట. దొంగతనం చేయబోయేవాడు ముందుగా చెప్పి చేస్తాడా? ఎవరో చిలిపితనం చేత ఇలా రాసి ఉంటారనుకున్నాడు రాజు. అయినా ప్రజలను కాపాడటం తన ధర్మం గనుక తంట అనేవాడు రేపు నగరంలో దొంగతనం చేస్తాడట. అందుచేత పౌరులందరూ హెచ్చరికగా ఉండండి అని చాటింపు వేయించాడు. చాటింపు వినగానే ప్రజలు తమ సొత్తును భద్రపరుచుకున్నారు. చెప్పిన ప్రకారమే మర్నాడు తంట నగరానికి చేరుకున్నాడు. పూటకుళ్ళ అవ్వ ఇంటికి వెళ్ళి భోజనం సిద్ధం చేయమన్నాడు. ఇప్పుడే బావికి వెళ్ళి మంచినీరు తెచ్చి వంట చేస్తాను, కూర్చో నాయనా అని చెప్పి అవ్వ బిందె తీసుకొని వెళ్ళింది. వంట అయినాక భోజనం చేస్తూ తంట విశేషాలేమిటవ్వా అని అడిగాడు. ఎవరో తంట అనేవాడు వచ్చి ఊళ్ళో దొంగతనం చేస్తాడట. చాటింపు వేశారు. డబ్బున్న వాళ్ళంతా హడలు చేస్తున్నారు అన్నదవ్వ. తంట భోజనం పూర్తి చేసి అవ్వకు ₹1 ఇచ్చాడు. ఒకటి అంటూ అవ్వ ఆ రూపాయిని పిడతలో వేసింది. తంట పూటకుళ్ళ ఇంటి నుంచి ఒక పెద్ద దుకాణానికి వెళ్ళాడు. శ్రేష్ఠి గారు, తమలపాకుల మొద ఎంత చేసి ఇస్తున్నారు అని అడిగాడు. చౌకే నాయన, 4 అణాలు అన్నాడు శ్రేష్ఠి. ఇదిగో పావల, మొదలో 300కు ఒక ఆకు తక్కువ ఉంటే నేను ఒప్పను. ముందు నాకు అవసరానికి 25 ఆకులు ఇవ్వండి, మిగతావి మళ్ళీ వచ్చి తీసుకుపోతాను. ఇప్పుడు నేను వేరే అవసరం పైన పని మీద పక్క బజారుకు పోతున్నాను అన్నాడు తంట. డబ్బు ముందే ముట్టినందుకు అలాగే చేయి బాబు అన్నాడు శ్రేష్ఠి గారు. అక్కడి నుండి బయలుదేరి తంట బట్టల వర్తకుడి దగ్గరికి వెళ్ళాడు. మంచి కాశ్మీర శాలువలుంటే చూపుతారా అని అడిగాడు. ₹300 ఖరీదు చేసే శాలువను బేరం చేశాడు. చాలాసేపు గీసి గీసి బేరం చేయగా వర్తకుడు ₹25 తక్కువ కొప్పుకున్నాడు. చూడండి, ఊళ్ళో దొంగల భయంగా ఉందని చాటింపు వల్ల పైకం వెంట పెట్టుకు రాలేదు. నా సొత్తంతా శ్రేష్ఠి గారి అంగడిలో ఉంచాను. నా వెంట మీ మనిషి ఎవరైనా వస్తే వెంటనే డబ్బిప్పిస్తాను అన్నాడు తంట. బట్టల వర్తకుడు శాలువా తంటాకిచ్చేసి డబ్బు పట్టుకు రావటానికి గాను తన తమ్ముణ్ణి అతని వెంట పంపాడు. తంట శ్రేష్ఠి గారి దగ్గరికి వచ్చి, అయ్యా, నేను వెళ్ళిపోతున్నాను. ఈ మనిషికి 25 తక్కువ 300 ఎంచి త్వరగా ఇవ్వండి అని చెప్పాడు. అలాగే బాబు, తమరు వెళ్ళండి అంటూ తమలపాకుల కట్ట తీశాడు శ్రేష్ఠి. తంట వెళ్ళిపోయాడు. శ్రేష్ఠి గారు తమలపాకులు ఒక్కొక్కటి లెక్క పెట్టసాగాడు. వర్తకుడు తమ్ముడు, శ్రేష్ఠి గారు, నన్ను త్వరగా పంపరా, అవతల బోలెడంత పని ఉంది అన్నాడు. నీ పనే కదయ్యా చేస్తున్నాను అన్నాడు శ్రేష్ఠి. తమలపాకులు లెక్క పెడుతూ నా పని చేస్తున్నానంటావేంటయ్యా అన్నాడు వర్తకుడి తమ్ముడు. ఇద్దరు ఘర్షణ పడ్డారు. ఆ మనిషి మాకు 25 తక్కువ ₹300 బాకీ అన్నాడు వర్తకుడి తమ్ముడు. నేను ఆయనకు ఇవ్వాల్సింది 25 తక్కువ 300 తమలపాకులు. రూపాయలు నేనెక్కడ తెచ్చి ఇచ్చేది అన్నాడు శ్రేష్ఠి. ఇద్దరూ తగులాడుకొని న్యాయం కోసం రాజుగారి దగ్గరికి వెళ్ళారు. రాజుగారు జరిగిందంతా విని ఇది తంటా చేసిన పనే అని ఊహించి నష్టం ఇద్దరిని సమానంగా భరించమన్నాడు. ఆ రోజు సాయంకాలానికల్లా రాజుగారికి మరొక లేఖ వచ్చింది. మర్నాడు నగరంలో దొంగతనం చేయబోతున్నానని మహాతంట తెలియబరిచాడు. ఈసారి రాజుగారు జాగ్రత్త పడ్డారు. మంత్రిని పిలిపించి, మహాతంట అనేవాడు రేపు నగరం వచ్చి దొంగతనం చేస్తాడట. వాణ్ణి పట్టుకునే పూచి నీదే అన్నాడు. మర్నాడు మహాతంట నగరం చేరి పూటకుళ్ళ అవ్వ ఇంటికి వెళ్ళి అన్నం పెట్టమన్నాడు. మంచినీళ్లు తేవడానికి అవ్వ బిందె తీసుకొని బావికి వెళ్ళింది. ఈ సమయంలో మహాతంట పిడతలోని రూపాయి కాస్త కాజేశాడు. అవ్వ తిరిగి వచ్చి వంట చేసి మహాతంటకు పెట్టింది. మహాతంట, అవ్వా, ఏమిటి విశేషాలు అని అడిగాడు. ఏముంది నాయన, నిన్న తంట అనేవాడు వచ్చి 2 వర్తకులను మోసం చేసి వెళ్ళాడు. ఇవాళ మహాతంట వచ్చి దొంగతనం చేస్తాడట. వాణ్ణి పట్టుకోవడానికి మంత్రిగారు స్వయంగా ప్రయత్నిస్తున్నారు అన్నదవ్వ. పాపం, మంత్రిగారికి పిల్ల జల్లా ఉన్నారు కామోలు అన్నాడు మహాతంట జాలి నటిస్తూ. ఒక్కతే కూతురు నాయన, చిన్నతనంలోనే దాని మొగుడు దేశాల మీద పోయాడు, తిరిగి రాలేదు అన్నదవ్వ. మహాతంట భోజనం ముగించి అవ్వకు ₹1 ఇచ్చి వెళ్ళిపోయాడు. 2 అంటూ అవ్వ ఆ రూపాయిని పిడతలో పడేసింది. మహాతంట వేషం మార్చుకొని నగరంలో ఒక చెరువు గట్టున ఉన్న చెట్టు కింద కూర్చున్నాడు. వచ్చిపోయే వారితో తాను మంత్రిగారి అల్లుండని చెప్పసాగాడు.
ఈ వార్త త్వరలోనే మంత్రి గారికి తెలిసింది. ఆయన చెరువు గట్టుకు వచ్చి మహాతంటను చూసి ఏనాడో లేచిపోయిన అల్లుడు తిరిగి రానే వచ్చాడన్న ఆనందంతో తన ఇంటికి తీసుకుపోయాడు. ఆ రాత్రి భోజనాలయ్యాక మంత్రి దొంగను పట్టడానికి బయటికి పోతూ ఉండగా మహాతంట తాను కూడా సహాయంగా వస్తానని పట్టుబట్టాడు. మంత్రి సరేనన్నాడు. మంత్రి గారి ఇంటి చెరువులోనే నేరస్తులను శిక్షించే యంత్రం ఉన్నది. దాన్ని చూపి ఇదేమిటి మావయ్య అని అడిగాడు మహాతంట. ఇందులో తలపెట్టి శిల బిగిస్తే బాధ కలుగుతుంది, దొంగలు నిజం చెప్పేస్తారు అన్నాడు మంత్రి. నా తల అందులో పెడతాను, శిల బిగించు మావయ్య అన్నాడు మహాతంట. అందుకు మంత్రి ఒప్పుకోలేదు. నీకంత ముచ్చటగా ఉంటే నా తలే పెడతాను, చూద్దువు గాని అంటూ మంత్రి యంత్రంలో తలపెట్టాడు. మహాతంట శీల గట్టిగా బిగించాడు. అంత బిగించకూడదు, మెడ నొప్పి పెడుతోంది, తొందరగా వదిలిచేయి అన్నాడు మంత్రి బాధతో. ఈ శీల వెనక్కు తిరగటం లేదు, ఎలా మావయ్య అంటూ మహాతంట గిలగిల్లాడసాగాడు. అత్తనడిగి సుత్తి సేనము పట్టుకురా అన్నాడు మంత్రి. మహాతంట మంత్రి భార్య వద్దకు వెళ్ళి అత్త అత్త, మామయ్యని దొంగ పట్టుకొని బాధిస్తున్నాడు, ఇంట్లో ఉన్న నగలు డబ్బు వేగిరం ఇచ్చేయి అని అడిగాడు. మంత్రి భార్య వెంటనే ఇవ్వక ఏవేవో ప్రశ్నలు వేసాగింది. అత్త ఇవ్వటం లేదు మామయ్య అని అరిచాడు మహాతంట. వేగిరం ఇవ్వవే, ప్రాణం పోతోంది అని అరిచాడు మంత్రి. మారు మాట్లాడక మంత్రి భార్య ఇంట్లో ఉన్న నగలు డబ్బు కూడా మూటగట్టి ఇచ్చేసింది. వాటిని తీసుకొని మహాతంట తన దారిన తాను వెళ్ళిపోయాడు. మర్నాడు ఉదయం ఎవరో వచ్చి మంత్రిని విడిపించారు. ఆ రోజే భలే తంటా నుంచి రాజుగారికి 3వ ఉత్తరం వచ్చింది. అది చూడగానే రాజుగారికి మండిపోయింది. వరుసగా 2 దొంగతనాలు చెప్పి చేస్తే దొంగలను పట్టుకోవడం సాధ్యపడలేదు. ఈసారి దొంగను తానే స్వయంగా పట్టుకోవాలని రాజు నిశ్చయించుకున్నాడు. మర్నాడు భలే తంట నగరం చేరాడు. పూటకుల ఇంటికి వెళ్లి అవ్వను భోజనం పెట్టమన్నాడు. అవ్వ బిందె తీసుకొని బావికి వెళ్ళగానే పిడతలోని రూపాయి కాజేశాడు. అవ్వ తిరిగి వచ్చి వంట చేసి వడ్డించేటప్పుడు అవ్వా ఏమిటి విశేషాలు అని అడిగాడు భలేతంట. ఏముంది నాయన, ఒకరోజు తంట అనేవాడు వచ్చి దొంగతనం చేశాడు, ఇంకో రోజు మహాతంట అనేవాడు వచ్చి దొంగతనం చేశాడు, ఇవాళ భలేతంట వస్తాడట, వాణ్ణి పట్టుకునేటందుకు రాజుగారు స్వయంగా పూనుకున్నారు అన్నదవ్వ. భలేతంట రూపాయి ఇచ్చాడు. 3 అంటూ అవ్వదాన్ని పిడతలో వేసింది. భలేతంట ఊళ్ళో తిరిగి అనేక రకాల తినుబండారాలు కొని వాటిని జంగిడిలో పెట్టుకొని శ్మశానం సమీపంలో ఒక చిన్న పందిరి వేసి దాని కింద ఆ రాత్రి దుకాణం పరిచి దీపం పెట్టుకుని కూర్చున్నాడు. ఆ రాత్రి గుర్రం ఎక్కి నగరమంతటా పహారా తిరుగుతున్న రాజు చీకట్లో ఈ దీపం చూశాడు. ఆయనకు అనుమానం వేసింది. భలేతంట దగ్గరికి వచ్చాడు. ఇంత రాత్రి వేళ ఈ ప్రాంతంలో దుకాణం పెట్టావా, ఎవరు వస్తారు అని రాజు అతన్ని అడిగాడు. అయ్యా, దొంగలు ఇటుగా వచ్చి నా దగ్గర చిరుతిళ్ళు కొనుక్కొని బాగా డబ్బిస్తారు, వాళ్ళు వచ్చే వేలైంది, తమరు వెళ్ళిపోండి బాబు, బీదవాన్ని 4 డబ్బులు చేసుకుంటాను అన్నాడు భలేతంట. నీకు నీ సంతకంటే 10 డబ్బిస్తాను, నన్నిక్కడ దాక్కొని అన్నాడు రాజు. ఇక్కడ దాక్కునేటందుకు చోటేదండి, కావాలొస్తే ఈ గోతంలో కూర్చోండి, మూతి కట్టేస్తాను, దొంగలు తెలుసుకోలేరు అన్నాడు భలేతంట. నలిగిపోతాయని దుస్తులు తలపాగా కత్తి తీసేసి రాజు గోతాంలో దూరాడు. భలేతంట గోతాం మూతి బిగించి కట్టాడు. గోతాం అంటే బస్తా. అయ్యా, దొంగలు వస్తున్నట్టున్నారు, నేను తమ గుర్రాన్ని దూరంగా కట్టివేసి వస్తాను, చప్పుడు మాత్రం చేయకండి అంటూ భలేతంట రాజుగారి దుస్తులు తలపాగా కత్తి తీసుకొని గుర్రంతో సహా దూరంగా వెళ్ళి అక్కడ వాటిని ధరించి గుర్రం ఎక్కి నేరుగా ఖజానానికి వెళ్ళాడు. ఖజానా నౌకర్లు భలేతంటను చూసి రాజే అనుకున్నారు. చీకట్లో మొహం తెలియలేదు. భలేతంట ఖజానా దోస్తాడట, ఖజానాలో ఉన్న డబ్బంతా మూట కట్టుకొని పట్టుకురండి అన్నాడు భలేతంట రహస్యం గొంతు. నౌకర్లు వాడు చెప్పినట్లే చేశారు. ఖజానాలో ఉన్న డబ్బంతా కొల్లగొట్టి భలేతంట తన దారిన తాను వెళ్ళి. మర్నాడు చాలా పొద్దెక్కిన తర్వాత దారిని పోయేవారు రాజుగారిని సంచిలో నుంచి విడిపించారు. చెప్పి మోసం చేసిన ఈ దొంగలను పట్టుకోవడానికి రాజు ఎన్నో యత్నాలు చేశాడు, కానీ వారు దొరకలేదు. చివరికి ఒకనాడు 3 తంటాలు తమకు తామే రాజుగారి దర్శనానికి వచ్చారు. ఎవరు మీరు అని అడిగాడు రాజు. వాళ్ళు తమ పేర్లు చెప్పగానే రాజుకు చెప్పరాని ఆగ్రహం వచ్చింది. వారిని ఖైదీ చేయమని భటులకు ఆజ్ఞాపించాడు. తొందర పడకండి ప్రభు, మేము దొంగలం కాము, చోరు విద్య నిపుణులము, మా శక్తిని ప్రభువు వారికి ప్రదర్శించి బహుమానం పొందవచ్చాము. మేము దొంగిలించిన సొత్తు చిల్లి గవ్వతో సహా ఎవరిది వాళ్ళకి ఇచ్చేస్తాం అన్నారు 3 తంటారు. రాజుగారి ధనం రాజుగారికి, మంత్రిగారి సొత్తు మంత్రిగారికి, కాశ్మీరు శాలవా బట్టలు వర్తకుడికి,
రూ. 2 పూటకుళ్ళు అవ్వకి తిరిగి ఇచ్చేశారు. రాజు సంతోషించి మీకేం కావాలి అని అడిగాడు. అయ్యా, మమ్మల్ని తమ కొలువులోకి తీసుకోండి. తమ రాజ్యంలో దొంగ అనేవాడు లేకుండా చూస్తాం. ఇదే మేము కోరే బహుమతి అన్నారు తంట. వారు కోరినట్టే రాజు వారిని తన కొలువులో ఉంచుకొని ఆదరించాడు. ఇదండి ఇవాళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.